డీఎంకే అదే విధంగా అన్న డీఎంకే గూడా ఓడిపోవడానికి మెయిన్ కారణాలేంటి? అండ్ అవి 2 ఏమైనా కలవబోతున్నాయా? ఎందుకంటే సోషల్ మీడియాలో మనకి అదే వినిపిస్తుంది. అవి 2 కలవబోతున్నాయి. విజయ్‌ని తొక్కేయబోతున్నారు అని జెప్పేసి గూడా ఇలా అడ్డుకోబోతున్నారని జెప్పేసి గూడా ఇట్లాంటి చాలా ఆరోపణలు, చాలా ఇలాంటివి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. దీని మీద ఏమంటారు? అన్నా డీఎంకే పరిస్థితి ఏమిటంటే ఒక ఫేస్‌లెస్ పార్టీ అయిపోయిందదిప్పుడు. జయలలిత చనిపోయిన తర్వాత అన్నా డీఎంకేకి ఒక లీడర్ లేకుండా పోయినారు. అది బలహీనపడుతూ వచ్చింది. దానితో బీజేపీ పొత్తు పెట్టుకొని అక్కడ ఎన్నికల్లో పోటీకి వెళ్ళినారు. రెండవది డీఎంకే. డీఎంకే అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్నది గానీ డీఎంకే పట్ల ప్రజల్లో ఇది డైనాస్టీ పాలిటిక్స్ అని ఒక ఇదొచ్చింది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆయన కొడుకు ఉదయనిధి మంత్రిగా ఉంటాడు. ఆయన సోదరి కనిమొయి పార్లమెంట్‌లో ఉంటది. అట్లాగే వాళ్ళ బంధువులు మారన్స్ ఉంటారు పార్లమెంట్‌లో. ఇదంతా గూడా కుటుంబ వ్యవస్థలాగా నడుస్తున్నదని ఆ పార్టీ పట్ల వ్యతిరేకత పెరిగింది. అంతేగాకుండా అధికారంలో ఉన్న పార్టీ పట్ల యాంటీ ఇన్కంబెన్సీ గూడా ఉంటది. ప్రభుత్వ వ్యతిరేకత అనేది గూడా పనిజేసింది. ఇవన్నీ పనిజేసి ఇటు డీఎంకే గాని, అటు ఏఐడీఎంకే గాని డీఎంకే ఇది ముందే గుర్తించింది కాబట్టే స్టాలిన్ 26 పార్టీల సహకారంతోటి అలయన్స్‌గా ఎన్నికలకు పోయినాడు. పోయినా గూడా ప్రజలు ఆ పార్టీని, ఆ అలయన్స్‌ని గాని, ఇటు బీజేపీ, ఏఐడీఎంకే అలయన్స్‌ని గాని ప్రజలు ఆదరించలేదు. విజయ్‌కి 108 స్థానాలిచ్చి హైయెస్ట్ మ్యాండేట్ ఇచ్చినారు. ఇప్పటికైనా గవర్నర్ తప్పనిసరిగా విజయ్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేయనిచ్చి, ఆయనకు 2 వారాలు, ఒక వారం టైం ఇవ్వాలి. శాసనసభ వేదిక మీద నువ్వు నీ బలాన్ని నిరూపించుకొని ప్రభుత్వాన్ని ఇది జేసుకో అని చెప్పి. అట్లా కాకుండా అసలతను ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా బీజేపీ ఢిల్లీలో కూర్చొని గవర్నర్ ద్వారా ప్రయత్నం చేయడం గానీ, లేదా అయ్యో! మన ద్రవిడ పార్టీల చేతుల్లోంచి వెళ్ళిపోతున్నది ప్రభుత్వం అని చెప్పి డీఎంకే, ఏఐడీఎంకే కలిసి ఏదైనా కుట్ర పన్నే ప్రయత్నం చేసినా గూడా రేపు ప్రజలు క్షమించరు.